అయితే ఇప్పుడు ఏ యొక్క దురాత్మలైతే మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయో, లేకపోతే ఏ దురాత్మలైతే మీరు యుద్ధం చేస్తున్నాయో, ఏ దురాత్మలైతే దేవుడి వైపు రాకుండా ఆపుతున్నాయో, మీకు అర్థమైందా? వాటన్నిటి మీద జయం మీకు ఇవ్వగలరు. యేసు ప్రభు నామంలో మీరు జయాన్ని పొందుకోగలరు. మనుషుల రూపంలో కాదు, కానీ ఆ మనుషుల రూపంలో వస్తారు, కానీ మనుషుల లోపల ఉండే దురాత్మలు మీతో యుద్ధం చేస్తాయి. దైవ చిత్తాలు మీ జీవితంలో నెరవేర్చబడకుండా ఈవెన్ తల్లిదండ్రులు పనిచేయచ్చు, ఈవెన్ బంధువులు పనిచేయచ్చు, ఎవరైనా పనిచేయచ్చు. ఒక విధంగా మా అమ్మ చాలా అపోజిషన్ ఉండేది, కాకపోతే అపోజిషన్ కూడా నాకు పాజిటివ్ అయింది. అంటే నేను చర్చికి వెళ్ళాలన్నా, మీటింగ్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే యొక్క సహవాసంలో ఉండాలన్నా, లేకపోతే ఎవరైనా బిలీవర్స్ కానీ సేవకులు లాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చినా మా అమ్మకి చాలా పొజిషన్ ఉండేది. అస్సలు ఎవరితోని మాట్లాడడం కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళడం